ఇప్పుడు మనం కాశీ ప్రయాణంలో ఉన్నాము. ఈ సత్తాలు మొహలు చూసి ఇప్పుడు మనం ఒక విలేజ్లోకి వచ్చాము. ఈ విలేజ్ ఇక్కడ ఇంకోండి మనం చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏమిటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ ఎక్కువైపోయింది అనుకో ఇక్కడ లారీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం డేంజర్, చూసుకోండి. ఇక్కడ మనకు విలేజ్ కనిపిస్తుంది, భలే ఉందండి. ఇక్కడ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళ హౌసెస్. ఈ హౌస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మన ఇండియాలో ఎక్కడ చూడలేనట్టుగా ఉంటుంది. చూడండి, వీళ్ళన్నీ ఇక్కడ ఉండే హౌసెస్ అన్ని ఎక్కువగా పింకులతో చేసుకుంటారు. ఎందుకో మనకు కూడా తెలియదు. ఇక్కడ ఎక్కువగా మనకు కనిపించేవి ఆవులు. మైక్ ఎలా కనెక్ట్ చేయాలి నాకు తెలియటేది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కాశీ యాత్రలో ఉన్నాం. ఇప్పుడు మనం కాశీలో ఉండేవన్నీ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ నేను మెయిన్ 5 ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. 5 కంటే ఎక్కువ చెప్తాను, నాకు తెలియదు. అవి మనం మెయిన్గా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఒక హిందీ మనిషిని తీసుకెళ్ళాలి. సెకండ్ మనం కాశీ బయలుదేరాం చెప్పు. సో ఇప్పుడు మనం కాశీ హైవే రోడ్లోనే వెళ్ళండి. మీరు ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే నేను కార్ మీద వెళ్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు మీరు ఒక డ్రైవర్ని అన్నా పెట్టుకోండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డ్రైవింగ్ చేసేది చూసుకోండి. మ్యాక్సిమం మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్ళండి, అదే నేను సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు ఎక్కువగా లగేజ్ తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే మనం చాలా చోట్ల ఆగుతాం కాబట్టి లగేజ్ ఎక్కువగా తీసుకోకుండా మీరు కాశీలో ఎన్ని రోజులు ఉన్నా సరే మ్యాక్సిమం 4 to 5 డ్రెస్సెస్, క్లాత్స్ మీకు నచ్చిన 4 to 5 పెట్టుకోండి ఒక బ్యాగ్కి. సో అలా అయితే మనకు లగేజ్ దక్కుతుంది. ఇవన్నీ ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అమ్మనే తెస్తున్నాను, మమ్మీ ఎక్కువగా పడుతుంది మొహం. బాబాయ్ తాతయ్య తప్ప ఇప్పుడు మనం బయట చూస్తాం. మనం ఎక్కువగా ఇప్పుడు కాశీ తుని నుంచి ఆంధ్ర నుంచి కాశీకి వెళ్ళే రూట్లో మనకి ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాస్ కనబడతాయి. మీరు భయపడద్దు, యానిమల్స్ ఏమీ రావు. 6 దాటిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేమైతే 6 దాటిన తర్వాత రూమ్స్ తీసేసుకుంటాం, అది మీ ఇష్టం. నైట్ డ్రైవింగ్ మీకు అలవాటు ఉంటే ఓకే, లేదంటే లేదు. ఎన్ని స్టేట్లు దాటి? ఇన్ని ఆంధ్ర, ఒరిస్సా. ఇప్పుడు మీరు ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియో అస్సలు చూడద్దు. మనము కాశీకి వెళ్ళాలి. కాశీ యాక్చువల్గా మీకు కాశీ స్టోరీ తెలుసా? నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మా తాతయ్య స్టోరీ చెప్తారు, పిలవండి. చెప్పు, స్టోరీ చెప్పు. కాశీ విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టి కాశీ. వరుణ నది, వసీ నది రెండు కలిసి కాబట్టి వారణాసి. సిల్క్ చీరలు ఎక్కువ కాబట్టి బనారస్. కాశీ మహాక్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అక్కడ విశాలాక్షి. సో మనం ఎక్కువగా కాశీ వెళ్ళే దారిలో నందీశ్వరులను ఎక్కువగా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు కాశీకి ఆయన కాశీని కామరా కాశీ అయిన కాలభైరవుడు, అమ్మవారు వచ్చేసి వారాహి. వీళ్ళందరూ నైట్ కాశీ క్షేత్రం కాకుండా
సారీ ఫ్రెండ్స్, వీడియో లాగ్ అయిపోతుంది. మీకు తెలిసిన షాకింగ్ విషయం తెలుసా? మీకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు మోడీజీ మన పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళ వైఫ్ ఇప్పుడు కాశీలోనే ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఎంత చేసుకున్నా వాళ్ళు రిటర్న్గా వచ్చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని చూడలేరు. మ్యాక్సిమం కాశీకి వెళ్ళాలంటే 3 to 4 days అవుతుంది. ఎందుకంటే మనం టిఫిన్కి లంచ్కి వాటికి ఆగుతాం కాబట్టి కంటిన్యూస్గా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఏం లేకుండా డైరెక్ట్గా బయలుదేరిపోతే 1 day 2 hours వెళ్ళిపోతాం. బట్ మీకు తెలిసిందే కదా మన వాళ్ళందరూ దద్దోజనం బ్యాచ్ అని, కాబట్టి ఆగాల్సిందే. సో కాశీకి వెళ్ళే దారిలో మనం ఎక్కువగా ఫ్యాక్టరీస్, లారీలు ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే ఫ్యాక్టరీస్ నుంచి లోడ్ అయినవన్నీ లారీల్లో ఉత్తరప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఆంధ్రప్రదేశ్కి, అలా చాలా స్టేట్స్, ఛత్తీస్గఢ్కి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఛత్తీస్గఢ్లో ఉన్నాం. మిగిలిన వీడియో అంతా నాకు తెలీదు, నాకు సంబంధం కూడా లేదు. ఇప్పుడు మా తాతయ్య చెప్పినట్టుగా బెనారస్, ఇప్పుడు కాశీలో మెయిన్ అట్రాక్షన్ బెనారస్ శారీస్. తల తీరాలే, బెనారస్ వాటి శారీస్. గర్ల్స్ అనేవాళ్ళు ఫస్ట్ ఇప్పుడు మనం సింగిల్గా బాయ్స్తో వెళ్ళినట్టయితే అక్కడ ఎప్పుడు చూసేదే మీరు రుద్రాక్షలు ఎక్కువగా ఉంటాయి. కాశీలో రుద్రాక్షలు రియల్ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ, కానీ అవి రియల్వి. అదే అమ్మాయిలు వెళ్ళారనుకో వాళ్ళకి బెనారస్ శారీస్, డ్రెస్సెస్. గర్ల్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. చంపుతాను రే తలను కలిపెడితే. ఇవన్నీ రేపు కాశీలో చూపిస్తాను, ఇక్కడ తాపేస్తాను. ఇవన్నీ ఇప్పుడు మనం కాశీకి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పటికి చాలు, వీడియో లాగ్ అయిపోతుంది. సో మీరు కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే నేను చాలా ఫీల్ అవుతాను.